హాయ్ అండి, నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. మరి అందులో భాగంగా ఈరోజైతే 42వ రోజు అన్నమాట. మరి ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. ఇంకా నేను ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటాను నా డైట్లో అనేది కూడా చూపిస్తాను. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. ఇంకా నాతో పాటు ఎవరైనా వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే కింద కామెంట్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మొత్తం మీతో షేర్ చేస్తాను అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్తో చెప్పాను కదా, 300 ml లోపే వాటర్ తీసేసుకుంటాను. నార్మల్ వాటరే, ఏం కలపలేదు అందులో, నార్మల్ వాటర్ తీసేసుకుంటాను. దాని తర్వాత ఇంకా ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ తాగుతాను. ఈరోజైతే ఇది తీసుకున్నాను, గిర్నార్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను. 6:30 to 7 మధ్యలో తీసుకుంటాను అనమాట. ఇంకా దీని తర్వాత 9:15 to 9:30 మధ్యలో షేక్ తీసుకుంటాను. చెప్పాను కదా, ఇది హెర్బల్ లైఫ్ షేక్ అని చెప్పేసి అదే తీసుకుంటాను. నా క్వాంటిటీ ఎంతో అంతే తీసుకుంటాను అనమాట. అందరూ ఇలానే తీసుకోకూడదు, ఎవరి వెయిట్కి తగ్గట్టు వాళ్ళ క్వాంటిటీ వాళ్ళు తీసుకోవాలి. ఆల్రెడీ హెర్బల్ లైఫ్ యూజ్ చేస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఎవరికి ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. వాళ్ళ కోచ్ చెప్తారు, ఇంకా దాన్ని బట్టే తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది. నేనైతే నైట్ టైం షేక్ తీసుకోవటం లేదు ప్రజెంట్. అసలు హెర్బల్ లైఫ్ షేక్ ఎందుకు, కొంచెం కొంచెంగా తింటూ తగ్గొచ్చు కదా అనుకుంటారేమో. నేను చెప్పాను కదా ఎక్కువ ఫుడ్డీని అని చెప్పి, కొంచెం తింటే నాకు తొందరగా ఆకలేస్తుంది. అలా అని చెప్పి నా క్వాంటిటీ ఎక్కువ తిన్నానంటే లావ్ అయిపోతున్నాను. అందుకని లో క్యాలరీలో మనకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి దీన్ని ఆల్రెడీ నేను యూస్ చేశాను. ఇంతకుముందు యూస్ చేసి 3 monthsలో 15 kgs తగ్గాను. అది నాకు ఐడియా ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ దీంతోనే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను వాడింది దగ్గర 10 years పైనే అవుతుంది వాడి. అప్పుడు స్టాప్ చేశాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా షేక్ తీసుకున్న తర్వాత ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసి ఈ రైస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కొబ్బరి ఎక్కువ ఉంది ఇంట్లో, ఇంకా కొబ్బరి కొంచెం ఒక 10 పచ్చిమిర్చి, ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం కదా, అందుకని చెప్పేసి ఒక 10 పచ్చిమిర్చి వేసాను. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా నేను 10 పచ్చిమిర్చి వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం పుదీనా, కొత్తిమీర లేదు, పుదీనా ఉంది, ఇంకా ఒక గుప్పెడు పుదీనా, ఇంకా జీలకర్ర, కళ్ళుప్పు ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసుకుంటూ, ఒకవేళ తిరగకపోతే వాటర్ పోసుకుంటూ, ఎక్కువ కాదు కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ముందు గ్రైండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఈలోగా రైస్ ఆల్రెడీ కడిగి పెడతాను. నేను కడిగి పెట్టేసి ఒక 1/2 hour అయినా నాననిస్తాను ముందు. ఇంకా టైం ఉంటే 1 hour అయినా నాననిస్తాను. ఈరోజైతే 1/2 hour నాననిచ్చాను. నాననిచ్చేసి ఇంకా స్టవ్ మీద పెట్టి ఒక పక్క రైస్ ఉడుకుతుంది, ఒక పక్క ఇది రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపులోకి ఆల్రెడీ కొబ్బరిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఎక్కువ ఆయిల్ వేయద్దు. నేనైతే ఒక గరిట ఉంది కదా, నా గరిటతోటి 2 గరిటెలు వేసాను. ఎందుకంటే 1/2 kg రైస్ ఇది, అందుకని 2 గరిటెలు వేసాను. 2 గరిటెలు వేసి ముందు పచ్చిశనగపప్పు, మినప్పప్పు తాలింపులో వేసేసి కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేగనిచ్చి తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసాను. పల్లీలు ఎక్కువ వద్దులే అని చెప్పేసి ఒక గుప్పెడే వేసాను, ఎందుకంటే మా వారికి ఎక్కువ పల్లీలు తగిలితే నచ్చదు, అందుకని చెప్పేసి కొంచెమే వేసాను. ఇంకా దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, పుదీనా, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ని వేసేసి దాన్ని కూడా కొంచెం సేపు వేగనివ్వాలన్నమాట. అది వేగుతున్నప్పుడే కొంచెం పసుపు అది వేసేస్తే, ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకా పసుపు ఒక్కటి వేసేసి కొంచెం వేయించేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. ఈలోగా రైస్ ఉడికిపోయింది. ఇంకా దాన్ని పెద్ద స్టీల్ బౌల్లో వేసేసాను, ఎందుకంటే చేయితో తిప్పాలి కదా ఇదంతా కలపడానికి, అందుకని చెప్పేసి దానికి వీలుగా ఉండే బౌల్లో
వేసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఇదిగోండి ఆరిపోయింది. ఆరిపోయిన దాన్ని తీసుకొచ్చేసి ఇంకా ఈ వేయించిన కొబ్బరి పొడి అన్నీ ఉన్నాయి కదా, అదంతా వేసేసి బాగా అన్నానికి పట్టేటట్టు ముందు కొంచెం గెంటతోనే తిప్పాను. ఎందుకంటే ఇది కొంచెం వేడిగా ఉంది కదా, అందుకని చెప్పేసి. దాని తర్వాత ఇంక చేత్తో బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేస్తాననమాట. కలిపేస్తే మనకి పుదీనా కొబ్బరి రైస్ రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్తీ అనమాట. ఎందుకంటే ఇందులో వేసిన పుదీనా కానీ ఇంకా కొబ్బరి కానీ చాలా మంచివి. పల్లీలు కూడా వేసుకున్నాము. డైజెషన్ బాగా ఉంటుంది. కొబ్బరి వలన గుడ్ ఫ్యాట్ కూడా. ఇదిగోండి ఇలా రెడీ అవుతుందనమాట మనం పూర్తిగా కలిపేసిన తర్వాత. ఇంక ఇదే మా వారికి కూడా బాక్స్లో పెట్టి పంపించేశాను. దీంతోపాటు పెరుగు చట్నీ చేశాను. పెరుగు చట్నీలో నేను కీరా ఉల్లిపాయలు ఈ రెండే వేశాను. ఎందుకంటే క్యారెట్ లేదు. క్యారెట్ ఉంటే క్యారెట్ తురుముకొని కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది. నేను కీరాని కూడా తురమలేదు, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఉల్లిపాయలతో పాటు అది కలిపేసేసాను అనమాట. ఇంకా అది కలిపేసి మా వారికి బాక్స్ పెట్టాను. ఇదిగోండి నా మధ్యాహ్నం భోజనం కూడా ఇదే అనమాట. 1:30కి ఇదిగోండి అదే పెట్టుకున్నాను. 2 గరిటెలు పెట్టుకున్నాను. దీంట్లో పెరుగు చట్నీ పెట్టుకున్నాను, ఇంకా కీరా పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకొని నేను మధ్యాహ్నం అయితే కడుపు నిండా భోజనం చేసేసాను. భోజనం చేసేసి కొంచెంసేపు టీవీ చూశాను. ఈరోజైతే మజ్జిగ ఏం తాగలేదు, ఎందుకంటే ఆల్రెడీ పెరుగు చట్నీతో తిన్నాను కదా, ఇంకా చాలే అని చెప్పేసి ఇంకా మజ్జిగ ఏమి తీసుకోలేదన్నమాట. దాని తర్వాత పడుకున్నాను. ఇంకా కొంచెంసేపు పడుకొని లేచిన తర్వాత ఈరోజైతే కొంచెం లేటుగా లేచాను. ఇంకా మా వారు వచ్చిన తర్వాత తాగొచ్చులే అని చెప్పి నేను తీసుకోలేదు. ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంకా ఆయనకు కాఫీ కావాలంటే కాఫీ పెట్టించేసాను. నేనైతే ఆ ఫ్రెష్ కలుపుకొని తాగేసేసాం అనమాట ఇద్దరం. అంటే మా వారు మార్నింగ్ నాతో పాటు డీటాక్స్ తాగుతున్నారు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆఫీస్లోనేమో 2 టైమ్స్ టీ ఇస్తారు. ఇంకా సాయంత్రం కూడా టీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా కాఫీ కావాలంటారు. ఇంకా అందుకని చెప్పేసి కాఫీ కలిపిచ్చేసాను. ఇంక దాని తర్వాత చాలా రోజులు అయింది కదా, 4-5 డేస్ అయిపోయింది నేను వాకింగ్ చేసుకాను, ఎక్సర్సైజ్ చేసుకాను అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేశాను. ముందు కొంచెం సేపు డంబెల్స్తో చేశాను. ఒక 15 మినిట్స్ నార్మల్ ఎక్సర్సైజులు చేసేసి దాని తర్వాత వాకింగ్ చేశాను థ్రెడ్మిల్ మీద. ఇదిగోండి ఈరోజు అయితే 25 మినిట్స్ చేశాను థ్రెడ్మిల్ మీద, అదొక 15 మినిట్స్, మొత్తం 40 మినిట్స్ చేశాను. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాను. వీళ్ళకైతే నార్మల్ ఇడ్లీ వేశాను. నార్మల్ ఇడ్లీ కావాలన్నారు, ఎందుకంటే నాకు రాగి ఇడ్లీ అలవాట్లేదు కదా, వాళ్ళకి తినలేరు అని చెప్పేసి అడిగితే సరే అని రాగి ఇడ్లీ వద్దు మా నార్మల్ వేయమన్నారు. ఇంకా వాళ్ళకి నార్మల్ వేశాను. నేనైతే మాత్రం రాగి ఇడ్లీ వేసుకున్నాను. ఒక ప్లేటు నాకు రాగి ఇడ్లీ వేసుకున్నాను. రాగి ఇడ్లీలోకి మార్నింగ్ చేశాను కదా కరివేపాకు కారపొడి, అది ఉంది. ఇంకా కొబ్బరి చట్నీ చేశాను. తక్కువ పల్లీలు వేసి కొబ్బరి ఎక్కువ వేసేసి అల్లం వెల్లుల్లి ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఏంటి అనేది. ఇక వీటితో అయితే నా నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత కొంచెంసేపు టీవీ చూసేసి 10:30కి అయితే పడుకుంటాం అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్.